వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. ఎన్టీ రామారావు గారి అల్లుళ్ళు ఇద్దరు, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చిన్నల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇద్దరు కూడా ఆయనకి చేదోడు వాదోడుగా, ఈయన కాంగ్రెస్ నుంచి ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అంతకు ముందే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా వచ్చారు, కొంత ప్రయాణం చేశారు. తర్వాత తదనంతర కార్యక్రమాలు అన్నీ కూడా చాలా మందికి తెలిసిందే. అంటే వాస్తవానికి ముందుగా ఆ పార్టీలో జాయిన్ అయింది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. కానీ ఎన్నికలలో కూడా ఆయనకి చేదోడు వాదోడుగా రామారావు గారికి ఉండి ఆయన పనిచేశారు. సరిగ్గా పోలింగ్ టైంలో మాత్రం ఆయన ఎందుకు మరి అలిగాడా, ఏదన్నా పనులుండి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ చెన్నై వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఆయన ఇదేంటంటే వృత్తిరీత్యా ఆయన డాక్టర్ అయినప్పటికీ కూడా సినిమా రంగంలో ఆయన సినిమా ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలకు పెట్టుబడి పెట్టడం, ఇట్లా చాలా బిజీగా ఉండేవాడు ఆయన ఫిల్మ్ ప్రొడ్యూసర్గా. సో అలాంటి పరిస్థితి. తర్వాత ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలో ఆయన చెప్పింది ఏంటంటే రామారావు గారే మళ్ళీ చెన్నై వచ్చి స్వయంగా ఆయన్ని తీసుకొచ్చారని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆయన మార్టూరుకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నిజానికి అప్పుడు నేను జర్నలిజంలో ఉన్నప్పుడు నాకు టీటీడీలో కూడా పనిచేసినటువంటి మంచి సుప్రసిద్ధ రచయిత శైలకుమార్ ఆయనకి మంచి సన్నిహిత మిత్రులు. ఆయన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు హైదరాబాద్లో. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పుడు అప్పుడు నన్ను కూడా జర్నలిస్ట్గా ఆయన పరిచయం చేయటం, ఆ తర్వాత ఎక్కువ ఆయనకి సాహిత్యం మీద మంచి ఆసక్తి ఉండేది, పుస్తకాల గురించి చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం. ఆ విధమైనటువంటి పరిచయాలు. సరే, తదనంతర కాలంలో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇల్లు మా ఇల్లు ఒక కూతవేటు దూరమే, కానీ ఇప్పుడు కూడా నేను 1-2 సార్లునేమో కాకతాళీయం కలవటే కానీ ప్రత్యేకంగా కలవలేదు. అప్పట్లో మాత్రం కొంత సాహిత్య చర్చ జరిగేది. పుస్తకాలంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఇది ఇలా ఉంటే రాజకీయాల్లో ఆయన నిన్న దేశ చరిత్రకి సంబంధించి ఆయన రాసినటువంటి పుస్తకం, గతంలో కూడా కొన్ని పుస్తకాలు రాశారు. అది మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు, గొడవలు ఉన్నాయంటారు. అది నిజమే, కానీ ఇప్పుడు కాదు, అది కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. సో కొన్ని మనం కాలంతో పాటు మర్చిపోవాలి అని చెప్పని ఆయన మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడటమే కాకుండా నిన్న ఆయన ప్రసంగం కూడా చాలా హుందాగా సాగింది. ఏంటంటే నాకేమి ఇప్పుడు వ్యామోహం లేదు, నేనేమి ఆశించడం లేదు, చాలా హాయిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అని ఆయన డే టు డే యాక్టివిటీ ఏంటనేది కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఆయన చెప్పిన దానికంటే కూడా ఎక్కువ. ఇది విన్నప్పుడు ఏంటంటే నిజానికి ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరైనా కూడా ఆ విధంగా ఉంటేనే మనశ్శాంతిగా ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పినటువంటి నిర్వాణ షట్కంలో కూడా ఇదే ఉంటుంది. ఏమని, నమే ద్వేష రాగం నమే లోభ మోహం మదోనైవ మేనైవ మాత్సర్య భావ న ధర్మో న చార్తో న కామో న మోక్ష చిదానంద రూప శివోహం అని చెప్పాను. అంటే నాకు ఎవరి పట్ల కూడా ద్వేషం లేదు, అనుబంధం లేదు, దురాశ లేదు, మోహం లేదు, గర్వం లేదు, అసూయకి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా లేవు అని చెప్పాను. అయితే ఇక్కడ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక బాటలో నేనే శివుణ్ణి శివోహం అంటున్నారంటే అలా అనడం లేదు, కానీ బాహ్య ప్రపంచంలో ఆయన ఇంచుమించుగా ఆ లైన్స్లోనే ఉన్నారు. అందుకనే ఆయన చాలా స్పష్టంగా చెప్పగలిగారు, నాకే ఎవరి మీద కూడా గొడవలు లేవు, కాలం కొన్నిటిని మనం మర్చిపోవాలని చాలా హుందాగా అనిపించినాయి ఆ మాటలు. మరి దానికి మాట్లాడుతూ సరే నేను కూడా ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవ్వాలి కదా అనే టైపులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారనే దాన్ని అందరూ కూడా హైలైట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దగ్గుపాటి వారి బాటలో వెళ్ళాలి అని అంటే నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా వెళ్ళాలని ఉందా, వెళ్ళేటువంటి లక్షణాలు మరి ఆయన కొంతైనా కూడా ట్యూన్ అవుతున్నారా ఆ లక్షణాలకు అనేటువంటిది చెప్దామని ఇది ఒక డిస్కషన్ తప్ప మరొకటి కాదు. ఏమిటి అంటే ఆయనకు వయసు పైబడింది. ఆ వయసు పైబడిన తర్వాత అనుభవాల రీత్యా అసలు జీవితం అంటే ఏంటి, దీని యొక్క వ్యవహారం ఏంటి, ఈ స్వార్థం, మోహం, అసూయ, కామం, క్రోధం, లోభం, మోహం, మాత్సర్యం ఇలాంటివన్నీ వదిలేయాలని కదా మనకి శాస్త్రాలు చెప్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అధికారం ఇస్తే ఆయన ప్రమాణం చేసి ఏ మంత్రి అయినా సరే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి దీని ప్రకారంగా ప్రమాణం చేస్తారు,
నేను రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన చేస్తాను ఎలాంటి దీంట్లోని. కానీ అలాంటి ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి, సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభలో ఆయన మాట్లాడింది ఏంటి? ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వైసీపీ వాళ్ళకి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి హెల్ప్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన యొక్క ధర్మానికి కానీ, ఆయన వయసుకి కానీ, ఆయన అనుభవానికి కానీ ఏమైనా ఇది సమంజసంగా ఉందా అనేటువంటిది దగ్గుబాటి వారు మాట్లాడినటువంటి మాటల తదనంతరం కనీసం ఆయన ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ అంశాలని రెండింటినీ కూడా జత చేస్తున్నాం. అంతేకాదు మరొక అంశం చూసుకున్నట్లయితే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదే ఇప్పుడు అనేక మంది చెప్పారు, మనం కూడా సందర్భాలను బట్టి గతంలో కూడా మాట్లాడాము. బాలకృష్ణ గారు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేయకూడదని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారా? ఇది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే ఆయన మరి కావులించుకున్నారు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబాలు ఏకమైనని కలిసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్కసారి తనని తాను ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచి పరిపాలన అందించగలుగుతారేమో. రాగద్వేషాలకు అతీతంగా దేనికి ఇప్పుడు ఆయనకు కావాల్సినంత మెజారిటీ ఉంది. ఇంత మెజారిటీలో ప్రజలందరినీ కూడా ఈ రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తే ఒక మంచి నాయకుడిగా మిగిలిపోతారు. కాబట్టి కనీసం మొన్న జరిగినట్టు ఆ సభ నుంచైనా సరే ఆ స్ఫూర్తి ఆయన బహుశా తీసుకుంటారేమో. ఒక్కసారి ఆలోచిస్తే మంచిది, ఆయన్ని అభిమానించేటువంటి వారు కూడా. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.